వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ అండి అందరికి. హ్యాపీ టీచర్స్ డే మీకు కూడా. థ్యాంక్ యూ మీ అందరికి కూడా అండి. హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ. లాస్ట్ క్లాస్ అందరికి అర్థమైందా అండి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుందామా? నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ వేశారా? అది భరణి నక్షత్రం ఆగస్ట్ 15 చెప్పాను కదా, వచ్చిందా మీకు అది ఆన్సర్? నా వాయిస్ వినిపిస్తుందండి? జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. వినిపిస్తుంది మేడం. ఓకే సరే, ఒక్కసారి ముందు క్లాస్ ఒకసారి మీకు రిపీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ చెప్తాను టాపిక్. ఇది అర్థమైందండి. మెయిన్ మహాదశ వేయటమే మీకు రావాలి. మహాదశ వేస్తే గనక దాని నుంచే అంతర్దశలు మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మ దశలు అన్ని వస్తాయి. ఇది అర్థం కాని వాళ్ళు ఉంటే ఎవరన్నా చెప్పండి ఒకసారి. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నా వినండి. అప్పుడు కూడా అర్థం కాకపోతే డౌట్ ఏమైనా ఉంటే అడగండి. ఫస్ట్ ముందు మనం ఏం కనుక్కున్నాము? లగ్నం అనేది సూర్యుడి నుంచి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం కనుక్కుంటుంది ఏంటిది? చంద్రుడి నుంచి మనం ఏమేమి డీటెయిల్స్ తెలుసుకోగలము అనేది తెలుసుకుంటున్నాం. చంద్రుడి నుంచి మనం ఏం కనుక్కుంటాము? చంద్రుడి నుంచి మనము నక్షత్రాన్ని కనుక్కుంటాము, అట్లాగే నక్షత్ర పాదాన్ని కనుక్కుంటాము, తర్వాత రాశిని కనుక్కుంటాం. మరి ఈ డీటెయిల్స్ కావాలంటే మనకి ఏం కావాలి? ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా ఆ వ్యక్తి పుట్టినటువంటి సమయం అనేది కావాలి కంపల్సరీగా. అట్లాగే పుట్టిన తేదీ కావాలి, పుట్టిన నెల కావాలి, సంవత్సరము కావాలి, అట్లాగే జన్మస్థలము కావాలి. ఈ డీటెయిల్స్ అయితే కంపల్సరీగా కావాలి. ఈ డీటెయిల్స్ ఉంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మరి నక్షత్రం అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, నక్షత్రాన్ని మనము ఆ పుట్టిన తేదీకి మనకి ఇంట్లో క్యాలెండర్ ఉంటే క్యాలెండర్ లో తెలుస్తుంది ఒకటి. రెండోది పంచాంగంలో తెలుస్తుంది. లేదంటే ఆన్లైన్ లో నుంచి అన్నా మనం చూసుకోవాల్సింది ఆ నక్షత్రం ఏంటి అనేది. ఇప్పుడు నక్షత్రం ఏంటి అనేది మనకు తెలుస్తుంది, అది ఎక్కడ చూసినా తెలుస్తుంది. కానీ ఆ నక్షత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇది కూడా కొన్ని క్యాలెండర్స్ లో ఇస్తారు. అంటే ముందు రోజు ఆ నక్షత్రం ఎక్కడ స్టార్ట్ అవుతుందో, అంటే ముందు రోజు నక్షత్రం ఎండ్ అయిన టైము, తర్వాత రోజు నక్షత్రం స్టార్టింగ్ టైం, అది గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇదంతా మాకు తెలీదు, కన్ఫ్యూజన్ అండి అంటే పంచాంగంలో మీకు క్లియర్ గా మెన్షన్ చేస్తారు ఒకటి. రెండోది మీరు ఆన్లైన్ జ్యోతిష్ కానీ ఇంకోటి దృక్ పంచాంగం కానీ వీటిలోకి వెళ్తే మీకు ఆ రోహిణి నక్షత్రం అనేది ఆ సంవత్సరం మొత్తం ఏ రోజు వస్తుంది, ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది, ఎన్నింటికి ఎండ్ అవుతుంది అనేది మీకు డీటెయిల్స్ అన్ని నెట్ లో దొరుకుతాయి. నేను ఆ నెట్ లో నుంచి తీసుకొని ఇక్కడ రోహిణి నక్షత్రం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది అనేది ఇక్కడ ఇచ్చాను. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందేమో చూడండి. ఇది తెలిసిపోయింది. ఇంక ఇప్పుడు నేనేం చేయాలి? అతను ఎప్పుడు పుట్టాడు? జూన్ 24న ఉదయం 10 గంటలకు పుట్టాడు. అంటే ఇతనిది రోహిణి నక్షత్రం. కానీ రోహిణి నక్షత్రం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే జూన్ 23వ తారీఖున సాయంత్రం 3:16 స్టార్ట్ అయ్యి జూన్ 24వ తారీఖున 12:54 ఎండ్ అయింది. కాబట్టి నేనేం చేస్తున్నాను? అసలు ఈ నక్షత్రం మొత్తం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సమయ భేదం ఎంత ఉంది అనేది ఫస్ట్ తీసుకున్నాను. జూన్ 23 నుంచి జూన్ 24 మధ్య ఈ నక్షత్రం మొత్తం సమయం ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేశాను. నాకు ఎంత వచ్చింది? మొత్తం సమయము 1298 వచ్చింది. ఇప్పుడు నాకు ఏం కావాలి? నాకు పాదం కావాలి. పాదం కావాలి అంటే మన నక్షత్రానికి ఎన్ని పాదాలు ఉంటాయి అనుకున్నాము? 4 పాదాలు ఉంటాయి అనుకున్నాం. సో నక్షత్ర సమయం మొత్తము ఇది అయితే ఒక్కొక్క పాదం ఎంత టైమింగ్ ఉంటుంది అనేది దీన్ని బట్టి మనం తెలుసుకున్నాం. 1295ని 4తో కనుక డివైడ్ చేస్తే ఒక్కొక్క పాదం ఎంత సమయం ఉంటది అనేది మనకు వచ్చేసింది. ఒక పాదం ఎంత సమయం ఉంటది అనేది మనకి తెలిస్తే మనకి నెక్స్ట్ మిగతా ఎన్ని పాదాలు ఉన్నాయి అనేది కూడా మనకు తెలిసిపోతాయి. ఒక పాదము 324.5 ఉందనుకోండి, దాన్ని మల్టిప్లై బై 2 వేస్తే రెండో పాదం తెలుస్తుంది, మల్టిప్లై బై 3 వేస్తే మూడో పాదం తెలుస్తుంది, మల్టిప్లై బై 4 చేస్తే మీకు ఎంత వస్తుంది? 4వ పాదం ఎంత ఉంది అనేది వస్తుంది. అంటే ఒక పాదము ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎన్ని నిమిషాలకు స్టార్ట్ అవుతుంది, ఎన్ని నిమిషాలకు ఎండ్ అవుతుంది అనేది మనం కనుక్కుంటున్నాం. తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మనం పుట్టిన సమయానికి, అంటే అతను ఎన్నింటికి పుట్టాడు? 10ంటికి పుట్టాడు.
కానీ నక్షత్రం నిన్న సాయంత్రం 3:16 స్టార్ట్ అయింది. అంటే నిన్న సాయంత్రం 3:16 నుంచి ఈ రోజు ఉదయం 10 గంటలకి ఈ నక్షత్రం అనేది ఎంత సమయం జరిగింది అనేది ఫస్ట్ మనం కనుక్కోవాలి. దాన్ని కనుక్కుంటే ఎంత వచ్చింది? 1124 నిమిషాలు వచ్చింది. ఈ వచ్చినటువంటి 1124 నిమిషాలు ఏ పాదంలో పడుతుందో చూసుకోవాలి. ఆ పాదాన్ని మనం ఇక్కడ నోట్ చేసుకున్నాం. ఈ 1124 నిమిషాలు అని దేంట్లో వస్తుంది? 4వ పాదం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 973 నుంచి స్టార్ట్ అయ్యి 1298 దగ్గర ఎండ్ అయింది కాబట్టి ఈ మధ్య సమయంలోనే వస్తుంది ఇది. సో అతనే ఎన్నో పాదం చెందిన అతను? 4వ పాదం. కాబట్టి అతని జన్మ నక్షత్రం ఏమో రోహిణి, జన్మ పాదం వచ్చేసి రోహిణి 4వ పాదం. ఇంతవరకు మనకు వచ్చింది. దీని తర్వాత మనం ఏం కనుక్కోవాలి? రోహిణి నక్షత్రం అంటే 4వ పాదం అనేది ఏ రాశిలోకి వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. దానికి మనం ముందే రాశులు వాటి పాదాలు ఎలా ఉంటాయని తెలుసుకున్నాం కదా. ఒక్కొక్క రాశి అంటే 9 నక్షత్ర పాదాలు ఉంటాయి అని తెలుసుకున్నాం. సో రోహిణి అనేది ఏ రాశిలోకి వస్తుందో చూసుకోవాలి. రోహిణి అనేది దేంట్లోకి వస్తుంది? వృషభ రాశిలోకి వస్తుంది. అట్లాగే ఆ నక్షత్రం అన్ని పాదాలు ఈ రాశిలోకి వస్తున్నాయా లేదో కూడా చూసుకోండి. రోహిణి 4 పాదాలు కూడా వృషభ రాశిలోకి వస్తున్నాయి. కాబట్టి 24వ తారీఖు ఉదయం 10 గంటలకు జన్మించిన వ్యక్తి యొక్క రాశి ఏంటి అంటే వృషభ రాశి. నక్షత్రం ఏంటి? రోహిణి నక్షత్రం. ఎన్నో పాదము? 4వ పాదంలో పుట్టాడు. ఇంతవరకు మనకి డీటెయిల్స్ అన్ని వచ్చినాయి. దీని తర్వాత మనం కనుక్కోవాల్సింది ఏంటి? ప్రతి వ్యక్తి జన్మిస్తాడు, కానీ అతను ఏ దశ అంటే ఏ మహాదశలో జన్మించాడు, అతను స్టార్టింగ్ మహాదశ ఏంటిది అనేది మనం నెక్స్ట్ స్టెప్ లో కనుక్కోవాలి. దానికి మనం ఏమనుకున్నాము? ప్రతి వ్యక్తి గనక జన్మిస్తే అంటే ఒక్కొక్క గ్రహాన్ని ఏం చేశారంటే 3 నక్షత్రాలకి అధిపత్యం చేశారు. ఇక్కడ మీకు టేబుల్ కనిపిస్తుంది కదా, మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం వింశోత్తరీ దశలు అని. వింశోత్తరీ దశలు అంటే ఏంటంటే ఒక మనిషి 120 సంవత్సరాలు గనక బతుకుతాడు అని వాళ్ళు పరిగణించి ఏం చేశారంటే ఆ 120 సంవత్సరాలని 9 గ్రహాలకి విభజించారు, పంచారనమాట. అంటే ఒక్కొక్క గ్రహము ఒక నిర్ణీత సమయంలో ఆ వ్యక్తిపై ఆ వ్యక్తి యొక్క జాతకం పైన ప్రభావితం చూపిస్తుంది అని చెప్పారనమాట. అది మరి ఎలా తెలుసుకోవాలి మరి మనము అంటే నక్షత్రాన్ని బట్టి తెలుసుకోవాలి. మరి అతనిది ఏ నక్షత్రము? రోహిణి నక్షత్రము. రోహిణి నక్షత్రానికి ఎవరు ఆధిపత్యం వహిస్తున్నారు? చంద్రుడు ఆధిపత్యం వహిస్తున్నాడు. కాబట్టి అతనిది మొదటి మహాదశ ఏమవుతుందంటే చంద్ర మహాదశ అవుతుంది. అదే మీకు రేవతి నక్షత్రం అనుకోండి, అప్పుడు ఏ మహాదశ అవుతుంది? బుధ మహాదశ అవుతుంది. కరెక్ట్. సో ఇతనిది రోహిణి నక్షత్రం కాబట్టి చంద్ర మహాదశ అవుతుంది. దాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాము? మనకి దశ కూడా తెలిసిపోయింది, ఏ మహాదశ స్టార్ట్ అవుతుంది అని తెలిసిపోయింది. ఎప్పుడు మనం ఏమనుకున్నాము? రోహిణి నక్షత్రం చంద్ర మహాదశ కాబట్టి ఇదే సీక్వెన్స్ ఫాలో అవుతాం. చంద్ర మహాదశ, కుజ మహాదశ, తర్వాత రాహు, తర్వాత గురు, తర్వాత శని, తర్వాత బుధ, తర్వాత కేతువు, తర్వాత శుక్రుడు, తర్వాత సూర్యుడు. అదే కుజుడు అనుకోండి, ఇదే ఫాలో అయిపోయి మళ్ళీ ఇలా రొటేట్ అవుతుంటది అనమాట. ఇవన్నీ ఇట్లా సర్కిల్లో రొటేట్ అవుతూనే ఉంటాయి ఇట్లా. ఇది తెలిసిన తర్వాత మనం ఏం చేసాము? అతని యొక్క మహాదశల కాలాలు ఎలా ఉన్నాయి అనేది 1 by 1 స్టెప్ లాగా నోట్ చేసేసుకున్నాం. అతని చంద్ర మహాదశ కాబట్టి ఆయన యొక్క సీక్వెన్స్ ఇలా ఉంటుంది. కానీ ఈ చంద్ర మహాదశ 10 సంవత్సరాలే ఉండదు. ఎందుకంటే స్టార్టింగ్ మహాదశ అనేది మొత్తం 10 సంవత్సరాలు ఉండదు. ఎందుకు అంటే మనం నక్షత్రం స్టార్టింగ్ లో పుడితే ఆ నక్షత్రం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు పుడితే మనకి ఈ 10 సంవత్సరాలు అనేది వర్తిస్తుంది. కానీ మనం అలా పుట్టం కదా, అందరము నక్షత్రం స్టార్టింగ్ లోనో నక్షత్రం ఎండింగ్ లోనో పుట్టం కదా. ఒక్కొక్క టైం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నక్షత్రం 24 గంటలు ఉందనుకోండి, ఆ 24 గంటలు ఒక గంట నక్షత్రం స్టార్ట్ అయ్యాక 1 గంటలో పుట్టే వాళ్ళు ఉంటారు, 2 గంటల్లో పుట్టే వాళ్ళు ఉంటారు, 3 గంటల్లో పుట్టే వాళ్ళు ఉంటారు, అలా ఉంటారు కదా. సో అందుకని మనం ఏం చేయాలంటే మొదటి మహాదశ ఎంతవరకు మనకి ఇంకా మిగిలి ఉంది, ఎంత అయిపోయింది అనేది కనుక్కోవాలి. దానికి మనం ఏం చేయాలి అంటే మొత్తం మహాదశ అంటే మహాదశ మొత్తానికి చంద్ర మహాదశ 10 సంవత్సరాలు అనుకున్నాం కదా. ఆ 10 సంవత్సరాలు అనేది ఎప్పుడు ఉంటుంది? ఆ నక్షత్ర సమయం మొత్తం ఉంటే. నక్షత్ర సమయం మొత్తం ఎంత? 1298 నిమిషాలు. అంటే 1298 నిమిషాలు మొత్తం ఉంటే మీకు 10 సంవత్సరాల మహాదశ ఉంటుంది. కానీ మనకి నక్షత్రం మిగిలింది ఎంత ఉంది? అసలు 174 నిమిషాలు మాత్రమే ఉంది. కాబట్టి మనం ఆ 174 నిమిషాలకి చంద్ర మహాదశ ఎంత ఉంది అనేది కనుక్కుంటున్నాం. దానికి ఏం చేస్తున్నాము? 1298 నిమిషాలకి 120 నెలలు. ఇది అందరూ సంవత్సరం కింద క్యాలిక్యులేట్ చేసుకోకండి. 10 సంవత్సరాలు అంటే 120 నెలలుగా రాశాను నేను ఇక్కడ. 1298 నిమిషాలకి 120 నెలలు అయితే 174 నిమిషాలకి ఎంత? మనం చేసుకుంటాం కదా చిన్నప్పుడు,
ఒక డజన్ అరటిపళ్ళు 24 రూపాయలు అనుకోండి, అర డజన్ అరటిపళ్ళు ఎంత, అదే ప్రపోర్షనేట్లు వేయాలి ఇక్కడ మీరు. 174 ఇంటూ 120 1298 వేస్తే మీకు ఎంత వచ్చింది? 16.08 మంత్స్ వచ్చింది. దాన్ని మళ్ళీ మీరు సంవత్సరాల్లో కన్వర్ట్ చేస్తే ఒక సంవత్సరము 4.08 మంత్స్ వచ్చింది. ఈ 0.8 నెలను రోజుల్లో కన్వర్ట్ చేస్తే మీరు 2 రోజులు వస్తుంది. మనకి క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉండడం కోసం ఆ 2 రోజులు అనేది నేను ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తున్నానండి. మొత్తం ఇప్పుడు మనకి ఎంత మిగిలి ఉంది? చంద్ర మహాదశ 1 సంవత్సరము 4 నెలలు మాత్రమే మిగిలింది. మరి భుంక్తి ఎంత అయిపోయింది అంటే 10 సంవత్సరాల్లో నుంచి ఈ 1 సంవత్సరం 4 నెలలు తీసేస్తే మీకు వచ్చేదే చంద్ర మహాదశ భుంక్తి అంటే అయిపోయింది. అయిపోయిన చంద్ర మహాదశ ఏమో 8 సంవత్సరాల 8 నెలలు ఉంది. మిగిలిన చంద్ర మహాదశ అంటే మిగిలింది ఎంత ఉంది అంటే 1 సంవత్సరము 4 నెలలు. మీరు ఈ 2 కలుపుకుంటే ఎంత వస్తుంది? 10 వస్తుంది. చూసుకోండి. ఇంతవరకు అర్థమైందండి? జై శ్రీకృష్ణ. ఓకే మేడం, ఓకే, అర్థమైంది. ఇంకా డౌట్ ఎవరికన్నా ఉంటే అడగండి. మనం 2-3 ఎగ్జాంపుల్స్ కూడా చేసాం కదా మొన్న, అందరికి వచ్చినాయి ఆన్సర్స్. అయిపోయిన దాన్ని భుంక్తి అంటామండి. ఏంటండి? అయిపోయిన దాన్ని భుంక్తి అంటామా? అంటే తినేయటం. భుంక్తి అంటే తినేయటం అండి, అయిపోయింది అని. సరే సరే. ఇంకెంత మిగిలింది? శేషం. శేషం మిగిలిన దాన్ని శేషం. అంతే. ఓకేనా? ఇది అర్థమైతే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఇది అర్థం కాకపోతే మిగతాది కూడా అర్థం కాదండి మీకు, అందుకని అడుగుతున్నాను అన్ని సార్లు. దాన్ని బట్టి నేను ఏం చేశాను, ఆ చంద్ర మహాదశ ఎప్పటి వరకు ఉంటుంది? 1 సంవత్సరం 4 నెలలే కాబట్టి అతను 24th జూన్ పుట్టాడు. ఎప్పుడు సంవత్సరం? ఎప్పుడు? 2025. అంటే ఈ 2025 నుంచి 1 సంవత్సరం యాడ్ చేస్తే 2026 అయింది. ప్లస్ 4 నెలలు అంటే జూన్కి 4 నెలలు యాడ్ చేయండి, అక్టోబర్ వస్తుంది. అంటే 24th అక్టోబర్ వరకు అతనికి చంద్ర మహాదశ అనేది నడుస్తుంది. ఇక ఇంకా ఈజీ. ఫస్ట్ మహాదశలోనే మీకు కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. ఎందుకంటే అందరూ కూడా నక్షత్రం స్టార్ట్ అయిన టైంలో పుట్టరు కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అంటే ఆ దశ మిగలటము భుంక్తి అవటం అనేది డిఫరెంట్ గా ఉంటది అనమాట ఆ దశను బట్టి. అది కనుక్కుంటే మిగతా దశలన్నీ సమానంగా ఉంటాయి. ఇంకేం లేదు. ఆ వచ్చిన నంబర్ కి ఇప్పుడు కుజ మహాదశ ఉందనుకోండి, 7 సంవత్సరాలు కాబట్టి ఈ వచ్చిన దానికి 7 యాడ్ చేసేసుకోండి. యాడ్ చేస్తే మీకు 33 వస్తుంది. ఈ 33కి మళ్ళీ 18 యాడ్ చేయండి. 18 యాడ్ చేస్తే మీకు 2051 వస్తుంది. ఎప్పటి వరకు ఉంటుంది అనేది ఇంక ఇట్లా వెళ్ళిపోవటం, యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు 2136 వరకు ఆయనకి రవి దశ ఉంటుంది అనమాట. ఇప్పటికి కూడా ఆయన బతుకున్నాడు అంటే మళ్ళీ ఇదే దశలు రిపీట్ అవుతూ ఉంటాయి. ఇది వస్తే ఇవన్నీ వేసుకోవడం ఈజీ అండి. మెయిన్ ఇది ఒక్కటి కనుక్కోవడమే కొంచెం ఇదిగా ఉంటుంది. ఇది కూడా చాలా ఈజీనే, క్యాలిక్యులేషన్స్ చాలా ఈజీగా ఉంటాయి. మనకు ఒక్కసారి కాన్సెప్ట్ అర్థం అవటమే మెయిన్ కావాల్సింది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇదంతా ఏంటిది మనం కనుక్కుంటున్నంతా మహాదశలు. అంటే 120 సంవత్సరాలకి ఈ అన్ని మహాదశలు. మళ్ళీ ఈ చంద్రుడు ఉన్నాడు కదా, ఈ చంద్ర మహాదశలోనే అంతర్దశలు అంటే ఏంటంటే ఈ 1 సంవత్సరం 4 నెలలు ఏదైతే ఉందో ఈ 1 సంవత్సరం 4 నెలల్ని మళ్ళీ 9 గ్రహాలకు పంచుతారు. అంటే మీకు ఈ చంద్రుడు అనేవాడు 1 సంవత్సరం 4 నెలలు మొత్తం ఈ చంద్రగ్రహమే మీ మీద ప్రభావితం చూపించదు. మళ్ళీ దాంట్లో కూడా అంతర్దశల్లాగా వస్తాయి అనమాట గ్రహాలు. అంటే మళ్ళీ చంద్రుడు, మళ్ళీ చంద్రుడిలో కుజుడు, చంద్రుడిలో రాహువు, చంద్రుడిలో గురుడు, అలా అంతర్దశలు వస్తాయి అనమాట. అది ఈ 1 సంవత్సరం 4 నెలల్ని ఆ మిగతా 9 గ్రహాలకి పంచుతారు. అది ఎలా అన్నది నేను మీకు నెక్స్ట్ క్యాలిక్యులేషన్ చూపిస్తాను. చూపించే ముందు ఒకటి ఏం చేద్దామంటే మనము ఈ అంతర్దశలు కూడా ప్రతి గ్రహానికి ఫుల్ వేసేద్దాం ముందు. అంటే ఈ చంద్రుడు కూడా 10 సంవత్సరాలు అంటే నక్షత్రం ఫుల్ ఉన్నట్లు తీసేసుకొని ఒక టేబుల్ వేసేసుకున్నారు అనుకోండి. ఆ టేబుల్ వేసి మీరు పక్కన పెట్టుకుంటే మీరు ఏ క్యాలిక్యులేషన్ చేసినా ఆ టేబుల్ ని చూసి ఈజీగా నోట్ చేసేసుకోవచ్చు. అందుకే నేను ఈ 24వ తారీఖు పుట్టినతని ఇంతటి వరకు పెట్టేసి పక్కకు పెడుతున్నాను. నెక్స్ట్ మీకు చెప్పే అంతర్దశలు ఏంటంటే మొత్తం చంద్రుడు 10 సంవత్సరాలు ఉన్నాడు అంటే అన్ని గ్రహాలు ఫుల్ ఉన్నాయి తీసుకొని వాటిలో అంతర్దశలు ఎలా క్యాలిక్యులేట్ చేయడం అనేది చెప్తున్నాను మీకు. అంతర్దశలు క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫార్ములా ఏంటంటే ఫస్ట్ దశ యొక్క కాల వ్యవధి. అంటే ఇప్పుడు రవి మహాదశ ఉందనుకోండి, రవి మహాదశ ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 6 ఇంటూ గ్రహ సంఖ్య. అంటే రవిలో రవి అన్నాం అనుకోండి, రవి అనేదేమో రవి మహాదశ. రవిలో రవి అంటే ఆ రవి అనే గ్రహం ఉంది. ఆ రవి గ్రహం నంబర్ ఎంత అండి? రవికి కూడా ఎంత ఇస్తున్నాం నంబరు? 10.
రవికి కూడా ఆరే కదా, రవి గ్రహం సంఖ్య ఎంత ఆరే కదా మనం ఇస్తుంది. ఆరు ఆరు సో రవిలో రవి అన్నప్పుడు ఏంటంటే 6 × 6/120 వెయ్యాలి. ఓకేనా? 36 అట్లా by కాకుండా అవునండి, అట్లా కాకుండా ఇప్పుడు రవిలో చంద్రుడు అన్నాం అనుకోండి, రవి మహాదశలో చంద్రుడు యొక్క అంతర్దశ అన్నాం అనుకోండి. ఇప్పుడు రవి మహాదశ, దశ అంటే ఏంటిది ఇప్పుడు చెప్పండి, రవిదే కదా మహాదశ నడుస్తుంది, కాబట్టి దశ యొక్క కాల వ్యవధి 6 అవుతుంది. కానీ గ్రహ సంఖ్య మారిపోతుంది, ఎందుకంటే రవిలో నేను చంద్రుడు అంటున్నాను, అంటే 6 × 10. అర్థమైందండి? ఇది 6 × 10. అట్లాగే నెక్స్ట్ నేను రవిలో చంద్రుడి తర్వాత ఎవరు? కుజుడు కదా, కుజుడు అంటున్నాను. అప్పుడు ఇక్కడ నంబర్ ఎలా వస్తుందో చెప్పండి. 6 × 7 వస్తా మేడం. 7 7 కాబట్టి 7 వస్తుంది. 6 × 7/120 రవిలో కుజుడు కాబట్టి. తర్వాత రాహు, అవునా? అవును కుజుడు మేడం. తర్వాత రాహుయే కదండి. అప్పుడు ఇక్కడ 16 ఏమవుతుంది? × 16 18 6 × 18 వెయ్యాలి. తర్వాత 6 × 16 అండి గురుడు. గురుడు. తర్వాత 6 × 19 అండి. 6 × 19/120. తర్వాత 6 × 17 బుధుడు /120. తర్వాత కేతువు. 6 × 7 శుక్రుడేమో 6 × 20 20 సంవత్సరాలు శుక్రుడు. సూర్యుడు 6 × 6. అంతే. ఇప్పుడు రవి మహాదశలో అంతర్దశలన్నీ అలా వేసుకోవాలి. నేను ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్ చూపిస్తున్నాను చూడండి. ఈ ఫస్ట్ టేబుల్ మీకు తర్వాత చెప్తాను, ఈజీ క్యాలిక్యులేషన్. ఇది మెయిన్ అయితే మనం ఫార్ములా ప్రకారం వేసేది ఇది టేబుల్. కనిపిస్తుందండి అందరికి? కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, నేను రవి మహాదశలో అంతర్దశ కనుక్కుంటున్నాను. రవిలో రవి మహాదశ యొక్క మొత్తం టైం ఎంత? 6 సంవత్సరాలు. 6 × 6/120 వేస్తున్నాను, ఎందుకంటే అది 120 సంవత్సరాలు కాబట్టి /120. దట్ ఈజ్ ఈక్వల్ టు 36/120. మీకు ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే? 0.3 ఇయర్స్ లో వస్తుంది. మీకు ఈ వాల్యూ అంతా కూడా మనం సంవత్సరాల్లో తీసుకుంటున్నాం కాబట్టి మీకు వచ్చే వాల్యూ కూడా సంవత్సరాల్లోనే ఉంటుంది. 3/10.3 కదా. ఏంటండి మళ్ళీ చెప్పండి. 3/10 అంటే 0.3 కదా. అంతేనండి. 0.3 అంటే అదేంటి? 0.3 సంవత్సరాలు. ఆ 0.3 సంవత్సరాలని మంత్స్ లోకి మార్చుకోండి. మంత్స్ లోకి మార్చాలంటే ఏం చేయాలి చెప్పండి? 0.3ని × 12 వేయండి. త్రీ 3.6 వచ్చింది మేడం. అదే వచ్చింది కదా, అంటే అదేంటిది? నెలలు. మళ్ళీ దాన్ని డేస్ లోకి మార్చుకోండి. దానికి ఏం చేయాలి? 3.6 × 30 ఎంత వస్తుంది? 108 వచ్చిందా? అవును మేడం. 108 డేస్ అంటే ఎట్లా? ఎన్ని నెలలు ఎన్ని రోజులు లెక్క వేయండి. 3 నెలలు అంటే 90 డేసా? 1 నెల 18 రోజులు. 3 months 18 days. ఇట్లా రవి మహాదశలో అంతర్దశలు కనుక్కోవాలి. రవిలో రవి అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, రవి మహాదశ అనేది 6 సంవత్సరాలు ఉంటుంది కదా, 6 సంవత్సరాలు మొత్తము కూడా రవే ఉండడు. రవిలో రవి 6 సంవత్సరాల్లో 3 నెలల 18 రోజులే మీకు ఆ రవి గ్రహం అనేది మీ మీద ప్రభావం చూపిస్తుంది. తర్వాత ఎవరు వస్తారు? చంద్రుడు చూపిస్తాడు మీకు ప్రభావం. అతను ఎన్ని రోజులు ఉంటాడు? 6 నెలలు చంద్రుడి యొక్క ప్రభావం ఉంటుంది మీకు. ఈ 6 సంవత్సరాల వ్యవధిని మళ్ళీ మీకు డివైడ్ చేస్తున్నారు 9 గ్రహాలకి. ఇందాక ఫస్ట్ ఏమో 120 సంవత్సరాలని 9 గ్రహాలకి ఎలా డివైడ్ చేశారో, మళ్ళీ ఒక్కొక్క గ్రహం యొక్క 6 సంవత్సరాలని మళ్ళీ 9 గ్రహాలకి డివైడ్ చేస్తున్నారు. దాన్నే అంతర్దశ అంటారు. సో మీకు రవి మహాదశ అనేది 6 సంవత్సరాలు అయితే, దాంట్లో రవి అనే అతను 3 నెలల 18 రోజులే మీ మీద ప్రభావం చూపిస్తాడు. తర్వాత చంద్రుడు ఎన్ని రోజులు చూపిస్తాడు? 6 నెలలు ప్రభావం చూపిస్తాడు. తర్వాత కుజుడు 4 నెలల 6 రోజులు. మీరు ఈ క్యాలిక్యులేషన్ చేయండి. అందుకే నేను మీకు ఇక్కడ ఒకటి క్యాలిక్యులేషన్ చేసి మీకు టేబుల్ పెట్టాను, మిగతాయి మీరే చేయండి.
రవిలో కుజుడు ఎన్ని రోజులు ఉంటాడు అంటే 4 నెలల 6 రోజులు ఉంటాడు అనమాట. రవిలో రాహు ఎన్ని రోజులు ఉంటాడు అంటే 10 నెలల 24 రోజులు. అట్లా ప్రతి మహాదశ యొక్క అంతర్దశని క్యాలిక్యులేట్ చేస్తే మీరు ఇవన్నీ కూడుకుంటే కూడా మీకు కింద 6 సంవత్సరాలు వస్తుంది. మీరు ఇవన్నీ కలిపేసేయండి. ఈ రవి మహాదశ ఎంత సమయం అయితే ఉందో అదే వస్తుంది. మీకు తప్పు వచ్చిందంటే మీరు ఈ క్యాలిక్యులేషన్ ఎక్కడో తప్పేసినట్టు. అంటే ఇప్పుడు ఇతను జూన్ ఎప్పుడు అనుకున్నాం, జూన్ 24th అనుకున్నాం కదా అతను పుట్టింది. జూన్ 24th నుంచి 3 నెలలు వరకు, జూన్ అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 24th వరకు 24 + 18 కూడా యాడ్ చేయాలి మళ్ళీ. అంటే వచ్చిపోయి మీకు 6 వెళ్ళిపోతే ఒక 12 డేస్. అక్టోబర్ 12వ తారీఖు వరకు అతనికి రవి ప్రభావం ఉంటుంది అనమాట. అక్టోబర్ 12 వరకే రవి ప్రభావం ఉంటుంది. అక్టోబర్ 12 నుంచి మళ్ళీ 6 నెలలు. అక్టోబర్ అంటే నెక్స్ట్ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు చంద్రుడు ఉంటుంది. అట్లా చూసుకోవడమే మనం. ఇంకా అంటే ఈ నెలలో ఏ గ్రహం యొక్క ప్రభావం మనకు ఉంది అనేది ఈ నంబర్ ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ముందైతే మీరు టేబుల్ వేసేసేయండి. అందరు ప్రతి ఒక్కళ్ళు ఈ టేబుల్ ఉందంటే మీరు దేన్నైనా చూసుకోవచ్చు, ఏ గ్రహం యొక్క అంతర్దశ అయినా తెలుసుకోవచ్చు. ఈ టేబుల్ మొత్తం వేయటం నేర్చుకోండి ఫస్ట్. ఇది అయిపోతే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఎట్లాగో చెప్తాను. ఇదైతే కన్ఫ్యూజన్ లేకుండా ఉందా? ఫస్ట్ అది చెప్పండి మీకు. ఇది సార్ రిపీట్ చేయండి మేడం. ఇప్పుడు మనం ముందు మహాదశ అనేది ఎలా తెలుసుకున్నాము? 120 సంవత్సరాలకు వేసుకున్నాం కదండి, ఒక మనిషి 120 సంవత్సరాలు బ్రతుకుతాడని. అవునా కదా? విశ్వోత్తర దశలో 120 సంవత్సరాలని 120 సంవత్సరాలని ఒక్కొక్క గ్రహానికి ఇంత అని పనిచేసాం కదా మనం 120ని. అవునండి. తర్వాత ఏం చేస్తున్నారు? పనిచేసారు, అయిపోయింది. మళ్ళీ ఒక్కొక్క గ్రహం ఉన్న ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, 6 సంవత్సరాలు ఉంటే మళ్ళీ ఈ 6 సంవత్సరాలని 9కి పంచుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఏమి లేదు, ఆ 6 సంవత్సరాల్లో ఆ ఒక్క గ్రహమే మీ మీద ప్రభావం చూపించదు. ఇప్పుడు రవి మహాదశ 6 సంవత్సరాలు ఉంది అంటే మీకు మీ మీద సూర్యుడు ఒక్కడే ప్రభావం చూపించడు, 9 గ్రహాలు మీ మీద ప్రభావం చూపిస్తాయి. అవి ఎలా చూపిస్తాయి, ఎన్ని రోజులు ప్రభావం చూపిస్తాయి అన్నదే అంతర్దశలు. ఇప్పుడు రవిలో రవి 3 నెలల 18 రోజులు అంటే మీరు 24వ తారీఖు జూన్ 2025 పుట్టిన అతని మీద రవి మహాదశలో అంటే ఆ రవి గ్రహం అనేది కేవలం 3 నెలల 18 రోజులే ప్రభావం చూపిస్తుంది. తర్వాత మళ్ళీ చంద్రగ్రహం వస్తుంది. చంద్రగ్రహం వచ్చి 6 నెలలు ప్రభావం చూపిస్తుంది. తర్వాత మళ్ళీ కుజగ్రహం వస్తుంది. కుజగ్రహం వచ్చి 4 నెలల 6 రోజులు ప్రభావం చూపిస్తుంది. అట్లా ప్రతి గ్రహము కూడా దానికి ఒక టైము. అది ఎట్లా క్యాలిక్యులేట్ చేశారు? ఆ గ్రహం నంబర్ని బట్టే. ఏ దశ అయితే ఆ దశ తీసుకుంటారు, మళ్ళీ ఆ గ్రహం నంబర్ నే వేసి బై 120 వేస్తున్నారు, అంతే తేడా. 120 సంవత్సరాలనేమో ఒక్కొక్క గ్రహానికి ఇంతని పంచారు. మళ్ళీ వచ్చిన ఆ నంబర్ ని మళ్ళీ 9 గ్రహాలకు పంచుకుంటూ వెళ్తున్నారు. ఇంకా సూక్ష్మ దశ అంటే ఇక ఈ రోజులు కూడా పోయి, నెలలు కూడా పోయి, మొత్తం ఇక రోజుల్లోనే ఈ రోజు నా మీద ఇంకా ఏ గ్రహం చూపిస్తుంది, మళ్ళీ అది ఈ 3 నెలల 18 రోజులు మళ్ళీ 9 గ్రహాలకు పంచితే అది ఇంకా సూక్ష్మ దశ అయిపోయింది అనమాట. ఏం లేదు, ఉన్న సమయాన్నే ఇంకా డిక్రీజ్ చేసుకుంటూ ఏ గ్రహాలు చూపిస్తున్నాయి అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళడమే అక్కడ. అది తెలియటం వల్ల ఏంటంటే మీకు మంచి చేసే గ్రహాలు, చెడు చేసే గ్రహాలను చూసుకుంటే, ఇప్పుడు సపోజ్ రవిలో రవి అన్నాము, ఓకే, నాకు రవి ఇతనికి సింహరాశి అనుకుంటా. సింహరాశి అంటే రవి మంచి చేసే అతను కదా, సో రవిలో రవి ఉన్నప్పుడు బానే ఉంటుంది. నెక్స్ట్ రవిలో చంద్రుడు, ఇతనికి ఏం చెప్పాను, చంద్రుడు మంచి చేస్తాడా లేదా అండి సింహరాశిలో ఉన్న అతనికి? మంచి చేసే గ్రహాలు ఏంటి చెప్పండి? మంచి చేస్తాడండి. సింహ లగ్నానికి చంద్రుడు మంచి చేస్తాడా? ఒకసారి చూడండి. సింహ లగ్నం అంటే స్టార్టింగ్ లేదండి, 11 వస్తుంది మేడం, మంచి కాదు మేడం. 12 కదా, 3, 6, 8, 12 మంచి చేయడండి. మంచి చేయడం 12 వస్తుంది కాబట్టి మంచి చేయడు. సో రవి గ్రహం మంచిదైనా మీకు ఇక్కడ చంద్రుడు మంచి చేయడు. రవిలో రవి ఉన్నప్పుడు మీకు 50% ఫలితాన్ని ఇచ్చేస్తాడు. మీకు ఆ పర్సంటేజ్ తర్వాత చెప్తాను, ముందు ఈ టేబుల్ వస్తే మీకు అదే తర్వాత చెప్పొచ్చు. సో రవిలో రవి ఉన్నప్పుడు మీకు బానే ఉంటుంది. రవిలో చంద్రుడు మంచి చేయడు కాబట్టి ఆల్రెడీ రవి 50% అయిపోయింది. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంకా 50 ఉంది. చంద్రుడు దశ అవ్వలేదు కాబట్టి మనకి 100 ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మనకి ఈ దశ మంచిగా ఉండదు, మనకి చంద్రుడు మంచి చేయకపోతే. అదే కుజుడు మంచి చేస్తే మనకి ఈ దశ మంచిగా ఉంటది. రాహు మంచి చేస్తే బాగుంటది, మంచి చేయకపోతే బాగోదు. ఆ క్యాలిక్యులేషన్ మీకు తర్వాత చెప్తాను. ముందు ఈ టేబుల్ వేయటం అయితే అర్థమైందో లేదో చెప్పండి.
మేడం ఇది ఇప్పుడు రవిలో గురుడు ఉన్నాడు అనుకోండి. రవి కాలం 6 సంవత్సరాలు మేడం, గురుడు కాలం 16 సంవత్సరాలు అనుకోండి. ఇది ఇయర్స్ లోనే వేసుకోలేను మేడం, నెలల్లో మార్చి బై 120 వేసుకుంటే ఈజీ అవుతుందండి. మీకు ఇయర్స్ లో వేసుకుంటే మీకు ఎట్లా తెలుస్తుంది? 0.3 అన్నారు అనుకోండి, మీరు ఎట్లా వేస్తారు? 0.3 ఇయర్స్ అంటే మీకు ఎలా చూసుకుంటారు? మీరు ఎలా చూసుకుంటారు? అది తర్వాత కన్ఫ్యూజ్ వస్తుంది ఆన్సర్ పాయింట్. ఇప్పుడు సపోజ్ రవిలో గురుడు అనుకోండి మేడం, 6 ఇంటూ 16 మేడం, 16 డివైడెడ్ బై 120 మేడం. 120 అంటే 0.8 వచ్చింది మేడం. ఇప్పుడు అది ఎలా చేయాలంటే దాన్ని నెలల్లోకి మార్చుకోండి. 0.8 ఇంటూ 12 వేస్తే మీకు ఎన్ని నెలలు అనేది వచ్చేస్తుంది. ఓకే, 0.8 ఇంటూ 12 అంటే 9.6 వచ్చింది మేడం. 9.6 ని మళ్ళీ రోజుల్లోకి మార్చుకోండి, డేస్ లోకి. అంటే ఇప్పుడు 9.6 ఇంటూ 30 అంటే 288 వచ్చింది. అదే 288 వచ్చింది. 288 రోజులు అంటే మీరు క్యాల్కులేట్ చేసుకోండి ఎన్ని నెలలు ఎన్ని రోజులు ఉంటది అని. మళ్ళీ దాన్ని 30 వేయండి, మీకు తెలిసిపోయింది ఎన్ని నెలలు ఎన్ని రోజులు అనేది వచ్చేస్తుంది. బై 30 అయితే 9.6 వచ్చింది. అంటే 9 నెలల 6 రోజులు మేడం. అలా 9 నెలల 6 కాదు, అదే చదువుతున్నా, మీకు అది కన్ఫ్యూజ్ అవుద్ది. 0.6 ఇంటూ 30 వేయాలి. అవును, 0.6 ఇది ఇంటూ 30. ఓకే మేడం. ఇప్పుడు 280 చెప్పండి. 288 వచ్చింది మేడం. అది నెలల్లోకి మార్చాలి అంటే డివైడెడ్ బై 30 కాదా మేడం? వేయండి, మీకు వేస్తే మళ్ళీ ముందుదే అదే 9.6 వచ్చింది మేడం. అంటే అదే ఎలా చేయాలని ఒకసారి. 9.6 వచ్చింది కదండి, అంటే మీకు 9 నెలలు అనేది అర్థమైపోయిందా? ఓకే, అర్థమైంది మేడం. అప్పుడు ఏం చేస్తారు? 0.6 ఇంటూ 30 వేసుకోండి, మీకు రోజులు వచ్చేస్తాయి. ఈ నెలలు ఉంచేసి పాయింట్ అవుతుంది రోజులు. ఓకే మేడం, రోజులు వేసేసుకోండి. ఓకే. అట్లనే వేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఇక్కడ 9.6 తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇది 9 నెలలు, 0.6 ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ టు 18 డేస్ అనేది వేసుకోవచ్చు. ఓకే మేడం, అర్థమైంది. అర్థమైందా? అంటే ఇయర్స్ లో మార్చాలంటే 12 పెట్టి, అదే డేస్ లోకి అయితే 30 పెట్టి చేసుకోవాలి. అది బండ. ఇయర్స్ కాదు, మంత్స్ లోకి మార్చాలంటే 12. అదే మంత్స్ లోకి. ఓకే. లేదు అంటే దీనికి మనకి సార్ సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్పారు. ఈ ఫార్ములా ఏం లేకుండా రవిలో రవి 6, మళ్ళీ ఆ గ్రహ సంఖ్య కూడా 6, 6 ఇంటూ 6 36 వచ్చింది కదా. ఏం చేశారు? ఫస్ట్ డిజిట్ నేమో నెలగా తీసుకున్నారు, లాస్ట్ డిజిట్ ని 3 తో మల్టిప్లై చేయమన్నారు. అంటే 3 నెలల 6 ఇంటూ 3 18 డేస్. మీకు ఇదే వచ్చింది చూడండి ఆన్సర్, 3 months 18 days. నెక్స్ట్ రవిలో చంద్రుడు 6 ఇంటూ 10 60 వచ్చింది. ఈ 0 అంటే ఇంకేం లేదు కదా, 0 days 6 నెలలు. తర్వాత రవిలో కుజుడు 6 ఇంటూ 7 42 అంటే 4 నెలలు, 2 ఇంటూ 3 6 days. నెక్స్ట్ కూడా అంతే, 6 ఇంటూ 3 అంటే 3 ఎట్లా అండి? ఏదండి? 2 ఇంటూ 3 అన్నారు కదా, 3 ఏంటి అంటే మీకు అది డేస్ లోకి మారడానికి సింపుల్ క్యాలిక్యులేషన్ అండి. లాస్ట్ డిజిట్ ని ఇంటూ 3 వేస్తే మీకు అది డేస్ లో కన్వర్ట్ అయిపోతుంది. ప్రతి దానికి మల్టిప్లైడ్ బై 3 చేయాలా? మల్టిప్లై లాస్ట్ డిజిట్ ఒక్కటే, లాస్ట్ డిజిట్ ప్రతి లాస్ట్ డిజిట్ ని మల్టిప్లైడ్ బై 3 చేయాలి. అంతే అంతే. కొంచెం అర్థమైంది మేడం. ఈజీగా ఉంది మేడం, ఇదే ఈజీగా ఉంది మేడం. డైరెక్ట్ వేసేసుకోవచ్చు. డైరెక్ట్ వేసేసుకోవచ్చు. 0.6 అవన్నీ నాకు అర్థం కాల ఇందాక దాకా. బాగుంది. ఇది సింపుల్ క్యాలిక్యులేషన్. కాకపోతే ఏంటంటే ఇది మీకు అంతర్దశ వరకే ఇది చెప్పారు సార్ సింపుల్ క్యాలిక్యులేషన్. మళ్ళీ మీరు దాంట్లో సూక్ష్మ దశ చేయాలంటే మళ్ళీ ఈ ఫార్ములా ఫాలో అవ్వాల్సిందే. మళ్ళీ మెయిన్ ఫార్ములా అయితే ఇది. సింపుల్ క్యాలిక్యులేషన్స్ కోసం సార్ ఇది చెప్పారు. ఇది ఈజీ వే అని 6 ఇంటూ 6 6 ఇంటూ 10 6 ఇంటూ 7 వేసుకొని ఆ లాస్ట్ డిజిట్ ని 3 తో చేసుకుంటే మీకు ఎన్ని డేస్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఏం లేదండి, సంవత్సరాల్లోకి వస్తుంది. మీకు సంవత్సరాల్లోకి వచ్చిన దాన్ని మంత్స్ లోకి మార్చుకోండి ఈజీగా. ఇక్కడైనా అంతే, 3.6 ఉంది కదా, 3 నెలలు 6 ఇంటూ 3 18 రోజులు, 6 నెలలు ఓకే 4.2 4 నెలలు ఇంటూ 2 ఇంటూ 3 వేసేసేయండి. ఇక్కడైనా అంతే, 3 తో మల్టిప్లై చేస్తే, ఎందుకంటే పాయింట్స్ లో ఉంది కాబట్టి మీకు ఒక 0 ఎగిరిపోయి 3 మిగులుతుంది. నెలలో అంటే 30 వేసుకుంటున్నాం కదా, ఇంటూ మల్టిప్లై చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ 0 అనేది ఎగిరిపోయి మీకు 3 మిగులుతుంది. అర్థమైందా అండి? అర్థమైంది మేడం. ఓకే మేడం, అర్థమైంది. ఇక్కడ కూడా అంతే, మీరు మంత్స్ ఉంది చూసారా, ఈ మంత్స్ ఇది ఒకటే వస్తుంది చూడండి. ఇక్కడ పాయింట్స్ లో వచ్చింది, ఇక్కడేమో డైరెక్ట్ నంబర్ లా వచ్చింది. 3.6 అంటే 3 నెలల
0.6 మంత్స్ అంటే 0.6 ఇంటూ 30. 0 పోయిందంటే 6×3 18, అంతే కదా మీకు వచ్చేది ఇక్కడ. ఇదైనా ఒకటే, మీకు ఏది ఈజీగా ఉంటే అది తీసుకోండి, నో ప్రాబ్లం. మీకు కాన్సెప్ట్ అర్థం కావడం కావాలంతే. ఈ మొత్తం కలుపుకుంటే మీకు కింద 6 సంవత్సరాలు రావాలి. అంటే రవి యొక్క మహాదశలో అంతర్దశలు ఏమేమి ఉన్నాయి అంటే రవిలో రవి, రవిలో చంద్రుడు, రవిలో కుజుడు, రవిలో రాహువు, రవిలో గురుడు, రవిలో శని, రవిలో బుధుడు, రవిలో కేతువు, రవిలో శుక్రుడు. ఇదే సీక్వెన్స్ రవిదైతే. నెక్స్ట్ చంద్రది చెప్తాను. ఇది ఓకేనా అండి? అందరికి అర్థమైందా? అర్థమైందండి. అది చెప్పండి మేడం. ఓకే అన్నాను. నెక్స్ట్ దశ వేయమంటారు, చెప్పండి. నెక్స్ట్ రవి మహాదశ తర్వాత ఏంటిదండి ఉండేది? చంద్ర మహాదశ. చంద్ర మహాదశకి కూడా అంతే సేమ్. చంద్ర మహాదశ అంటే ఎంతండి నంబరు? మహాదశ ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. ఫస్ట్ ఏ దశ అయినా సరే దాంతోనే స్టార్ట్ అవుతుంది. రవిలో రవి స్టార్ట్ అయింది, మళ్ళీ చంద్రుడిలో చంద్రుడు స్టార్ట్ అవుతుంది. అదే కుజుడు అనుకోండి, కుజుడులో కుజుడుతో స్టార్ట్ అయింది. గురుడైతే గురుడులో గురుడుతోనే స్టార్ట్ అయింది. శుక్రుడిదైతే శుక్రుడిలో శుక్రుడితోనే స్టార్ట్ అయింది. శనిదైతే శనిలో శనితోనే స్టార్ట్ అయింది. ఓకేనా? అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి అందరూ. ఇక్కడ ఇప్పుడు చంద్ర మహాదశ కాబట్టి చంద్రుడిలో చంద్రుడితోనే స్టార్ట్ అవుతాం మనం ఫస్ట్. ఇప్పుడు దానికి ఏం చేయాలి? చంద్ర మహాదశ ఎన్ని సంవత్సరాలు? 10. చంద్రుడి నంబర్ ఎంత? 10. 10 × 10 100. 10 నెలలు ఉంటాడు. నెక్స్ట్ చంద్రుడిలో కుజుడు ఎన్ని రోజులు ఉంటాడు? కుజుడు నంబర్ ఎంత? 7. మహాదశ ఏంటిది? చంద్రుడిది కాబట్టి 10 × 7 70, అంటే 7 నెలలు ఉంటాడు. ఇట్లా చంద్ర మహాదశ మొత్తం క్యాలిక్యులేట్ చేయాలి. చేస్తున్నారా ఎవరన్నా? చేస్తున్నాం మేడం, చేస్తాం. చేయట్లేదండి. 70 వింటున్నారా? ఇది వెయ్యాలండి. టేబుల్ మొత్తం వేస్తేనే మీకు నెక్స్ట్ ది ఈజీ అవుతుంది చెప్పడానికి. అది 10 to 7 70. ఓకేనండి. నెక్స్ట్ వేస్తారా మీరు? ఇప్పుడు నేను రవిది చెప్పాను, చంద్రుడిది చెప్పాను. తర్వాత ఏ దశ అండి? కుజుడు మేడం. కుజుడిది మీరు వేయండి. ఓకే. ఫస్ట్ ఏమొస్తుంది? కుజ మహాదశలో ఏ దశ వస్తుంది? ఫస్ట్ కుజుడు వస్తాడు. కుజుడులో కుజుడు అంటే ఎట్లా వేయాలి నంబరు? 7 × 7/120. వేయండి. ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి. మేడం ఒకటి దగ్గర నుండి వేయించండి మేడం. 7 × 7 49. నెక్స్ట్ స్టెప్ చెప్తే గుర్తుంది, లేకపోతే తర్వాత వీడియో ప్లే చేస్తాం. కాదండి, 7 × 7 ఎంత? 49 వచ్చింది కదా. 49 వచ్చినప్పుడు ఏం చేయమన్నాను? 4 months into 27 days అవుతుంది మేడం. 49 అంటే 4 అనేది మంత్స్ కింద తీసుకోవాలి. 9 × 3 = 27. 9 3 ఎంత? 27 కదా. అంటే 4 నెలల 27 రోజులు కుజ మహాదశలో కుజుడు ఉంటాడు. తర్వాత 7 × 8. 7 × 18 కదా మేడం. రాహువు. అవునండి, రాహు. తర్వాత 16, 19, 17. గురువు చెప్పండి. ఫస్ట్ కుజుడిలో రాహు ఎన్ని రోజులు ఉంటాడు అనేది చెప్పండి. నేను చెప్పనా మేడం? చెప్పండి. 7 × 18 మేడం. 126 అంటే 12 months
అదే 1 12 ఇయర్ months 18 days. 18 డేస్ 1 ఇయర్ 18 డేస్. అంతే 12 నెలల 18 రోజులు ఉంటాడు. కరెక్ట్. అందరికీ అంతే వచ్చిందండి. మళ్ళీ చూడండి, కుజుడు అంటే 7 × 7 49 వస్తుంది. అంటే 4 నెలల 0.9 కింద తీసుకున్నది. అంటే 9 × 3 9 3 27 రోజులు. 4 నెలల 27 రోజులు కుజుడు ఉంటాడు. కుజుడులో రాహు ఎన్ని రోజులు ఉంటాడు? 7 × 18 అంటే 126 వస్తుంది. అంటే ఫస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి మీకు నెలలు 12 నెలలు. 6 × 3 18 అంటే 12 నెలల 18 రోజులు ఉంటారు. తర్వాత కుజుడులో ఎవరు వస్తారు రాహు తర్వాత? ఇప్పుడు రాహు తర్వాత గురువే. 7 × 16 మేడం 112 11 months 6 days. కరెక్ట్ అండి. తర్వాత ఇప్పుడు 7 × 19 అంటే 133 13 months అంటే 1 year 1 month 9 days. అంతే అండి. to 17. తర్వాత బుధుడు 119 అంటే 11 months మళ్ళీ సేమ్ మేడం 11 months 27 days. బుధుడు కేతువు నెక్స్ట్ కేతువు 7 × 7 సేమ్ 49 అంటే 4 months 27 days. 27. శుక్రుడు 7 × 20 14 నెలలు మేడం. 14 నెలలు మేడం. 1 year 2 months. 1 year. నెక్స్ట్ సూర్యుడు 7 × 10 70 అంటే 7 months. 4 నెలల 6 రోజులు మేడం. ఓకే అండి. ఇప్పుడు మీకు వచ్చింది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఏం రావాలి? మీకు వచ్చిన ఆన్సర్స్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత రావాలి? మొత్తం దశ రావాలి 7 years రావాలి. వచ్చిందో లేదో చూసుకోండి ఒకసారి. మ్యామ్ 7 × 12 84 కదా. 84ని మనసులో ఎట్లా ఒకసారి అక్కడ చెప్పరా? 7 × 4 మీకు ఎక్కడ వచ్చింది చెప్పండి. 4 దేనికి వేసారు అసలు మీరు? 7 × 12 84. 12 దేనికి వేసారండి? 12 ఏ గ్రహానికి ఉంది అసలు? 7 × 12 అనేది ఎందుకు వేస్తున్నారు చెప్పండి ఒకసారి. ఎవరు మాట్లాడుతుంది? నేను జ్యోతిని మేడం. జ్యోతి గారు చెప్పండి. 7 × 12 అనేది రాంగ్ వేసారు మీరు. అది చూడండి. టోటల్ వచ్చాక నెల ఎట్లాగో చెప్తారా? అది 7 × 7 అనుకోండి. ఒకసారి చూడండి. కుజుడు 7 × 7 49 వచ్చింది కదా. 4 మంత్స్ గా తీసుకోవాలి, 9 డేస్ గానా? 9 × 3ని డేస్ గా తీసుకోవాలి. అంతవరకు అర్థమైంది. అంతే కదా? అంతే, ప్రతిదానికి అంతే. ఇంకా 3 డిజిట్స్ వచ్చినాయి అనుకోండి. ఫస్ట్ 2 డిజిట్స్ ని మంత్ గా తీసుకోవాలి, లాస్ట్ డిజిట్ ని × 3 వేసుకొని డేస్ గా తీసుకోవాలి. ఓకే. వచ్చిందండి ఆన్సర్ ఎవరికైనా? 7 సంవత్సరాలు మొత్తం కలిపితే సింధు గారు ఉన్నారా? వేస్తున్నారా? మేడం వచ్చింది మేడం. 84 months మీన్స్ 7 years వచ్చిందా? వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు అలా
ట్రై చేయండి అండి. మీరు ఇవన్నీ వేస్తేనే మీకు బాగా ట్రై అర్థమవుతుంది చేస్తున్నాను మేడం. దశలు. చేయండి. స్లోగా వేస్తాం మేము, ఎందుకంటే నక్షత్ర పాదాలు వేయండి, పర్వాలేదు, వేయండి, చిన్నగా వేయండి. మీకేం అర్జెంట్ ఏం లేదు. మీరు ఒకటి వేస్తే మీకు అర్థమైతే పాదాలు మిగతా ఇంకా టేబుల్ మొత్తం మీరు క్యాల్కులేషన్ చేసుకుంటున్నాను. నేను ఇంకా నక్షత్రం పాదాలు ఎక్స్పీరియన్స్ కోసం ఇంకా వేస్తూ ఈ అవర్స్ మినిట్స్ చేంజ్ చేయటం కన్ఫ్యూజ్ గా ఉందని చిన్నవి డైలీ చేస్తున్నా మేడం. మళ్ళీ ఈ వీడియో చూసి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కి ప్రిపేర్ అవుతున్నాను. ఓకే అండి, పర్లేదు, చిన్నగా వేయండి, అర్జెంట్ ఏం లేదు. మీరు అర్థమైనప్పుడు దాంట్లో గ్రహణం గురించి ఏమన్నా చెప్తారా? నాకేం ఐడియా, నాకు అసలు ఐడియా లేదండి. నేను ఎక్స్పెక్ట్ చేసా ఇవాళ ఏమన్నా చెప్తారేమో, అంతే ప్లానెట్స్ గురించే కదా అని. ఏమీ లేదండి. అంటే ఏముంది, ఆ గ్రహణం అందులో మనకి నిద్రలోనే వెళ్ళిపోతున్నట్టుంది కదా ఈసారి గ్రహణం సమయం. ఓకే, అంటే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ గా తెలుసుకుందామని అంతకు మించి ఏం కాదు. ఓకే, నాకంత ఐడియా లేదండి. నేను ఏమి ఈ శాస్త్రాన్ని ఒకటి మళ్ళీ అందరికీ చెప్తున్నాను, నాకు అసలు ఏ డీటెయిల్స్ తెలియవు, కంప్లీట్ గా బ్లాంక్. నేనైతే నాకు సార్ ఏది చెప్పారో నాకు అర్థమైంది, నేను మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. నాకు అసలు ఏది తెలియదు. నాకు ఫస్ట్ తెలిసిందల్లా రాసి అంటే ఏంటి, నక్షత్రాలు అంటే ఏంటి, ఇది ఒక్కటే తెలుసు నాకు. ఇదైతే బాగా చేస్తారు కదా మేడం, చాలు. సార్ చెప్పిన క్లాసెస్ విని నేర్చుకునే మీకు చెప్తున్నా నేను, అంతే తప్ప నాకు ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ బాగా చెప్తున్నారు మేడం, చాలా బాగా చెప్తున్నారండి, చాలు. చాలా బాగా నైస్ చెప్తున్నారు. టీచింగ్. సార్ చెప్పిందే నాకు తెలుస్తుందండి, ఇంకా మిగతా డీటెయిల్స్ నాకు ఏమీ తెలియదు, అదే చెప్తున్నాను మళ్ళీ మీకు. తెలీదు అంటే గ్రహణం గురించి ఏమన్నా సబ్జెక్ట్ గా చెప్తారేమోనని అడిగాను అంతే మేడం. అదైతే ఏం లేదండి, సార్ ఏమన్నా చెప్తారేమో. మరి నిన్న కూడా ఎవరు అడిగినట్టున్నారు సార్ని క్లాస్ లో. సార్ ఏం చెప్పారు, స్వేచ్ఛా జీవనం అని చెప్పారు కదా, మనం వాడు ఎన్ని ఏం పట్టించుకోవద్దు. అంటే కావాలితే క్లాస్ ముందు ఒక 10 నిమిషాలు చెప్తాను అన్నారండి. ఆయన సార్ చెప్పిన ఇలాంటివి కాదనే చెప్తారు మళ్ళీ లాస్ట్ కి. అదే చెప్తుంది. ఇదంతా ఏంటంటే, అంటే ఇది నేర్చుకోవడం వల్ల మనకి ఏదో జరిగిపోయిద్ది, మనం ఏదో చేస్తామని కాదు. అసలు ఆ భగవంతుడి సృష్టి అనేది ఎట్లా ఉంది, ఆ నక్షత్రాలు, ఆ గ్రహాలు అవి ఎలా తిరుగుతున్నాయి, అవి కొంచెం కూడా ఏమీ తేడా లేకుండా, ఇప్పుడు మనం కనిపెట్టిన వస్తువులు కానీ ఏవైనా చూడండి, వాటికి ఫెయిల్యూర్ అనేది ఉంటది. కానీ ఆ భగవంతుడి సృష్టి అనేది అసలు ఆ ఫెయిల్యూర్ లేకుండా కంటిన్యూస్ గా అసలు ఎలా జరుగుతుంది, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని మన పూర్వీకులు అసలు మనకు అర్థం కావడమే ఇంత కష్టంగా ఉంది. దీనికి ఇది ఇలా పెట్టాలి, ఇవన్నీ పెడితే ఇలా వస్తది, అసలు వాళ్ళు ఎంత ఆలోచించి ఎంత ముందు చూపుతూ ఇప్పటికి కూడా మనం అదే ఫాలో అవుతున్నాం చూడండి. అలా పెట్టారంటే అసలు దానిని మనం అప్రిషియేట్ చేస్తూ నేర్చుకోవాలి, దానికోసమైనా నేర్చుకోవాలి. అది మెయిన్ ఆలోచించాల్సింది. మనకి ఫలితం అంటారా, మనం చేసుకున్న కర్మ ఫలితం అనేది ఎవ్వరికి మారదు. దేవుణ్ణి పూజించడం, ఒకవేళ మనం ఏదన్నా ఇది చేయడం వల్ల మనకు వచ్చే కష్టం, అంటే మనం పడే బాధలో కొంత ఉపశమనం అనేది దొరుకుతుందేమో గాని మొత్తం మాత్రం మనం పడాల్సిందైతే పడాల్సిందేనండి, అనుభవించాల్సిందే మొత్తం. నాకు అర్థమైనంత వరకు అయితే. అది మిగతా వాళ్ళకి ఒకవేళ ఏమన్నా ఇదిగా అనిపిస్తుందేమో నాకు తెలియదు కానీ. కదా అది కరెక్టే కానీ మేడం, అంటే మేడం నాకు డౌట్ ఉంది మేడం. గ్రహణం అంటే సబ్జెక్ట్ ఏంటి అసలు ఏంటి అని తెలుసుకోవాలని అడిగాను మేడం. అదేలేండి, సార్ చెప్తానన్నారులేండి, గ్రహణం రోజు సార్ క్లాస్ ఉంటుంది, ఆయన చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేడం నాకు డౌట్ ఉంది మేడం. చెప్పండి. మేడం ముందు మనము రవి దశలో మనము బై 120 వేసుకున్నాం కదా మేడం. అంటే ఆ గ్రహ దశ ఇంటూ వ్యవధి బై 120 వేసుకున్నాం కదా. అవును. మీరు రెండోది చంద్రదశలో చూపించినప్పుడు బై 120 ఇక్కడ చూపించలేదు కదా మేడం. ఇక్కడ వేసానండి, ఈ సెకండ్ టేబుల్ లో ఉంది చూడండి, మీకు 2 టేబుల్స్, సింపుల్ క్యాలిక్యులేషన్ ఒక టేబుల్, యాక్చువల్ ఫార్ములా క్యాలిక్యులేషన్ లో మీరు చంద్రగ్రహం చూడండి 10 × 10 100 days అంటే కాల వ్యవధి 10 నెలలు వేసారు మీరు. అవును. ఇప్పుడు మళ్ళీ దాన్ని పెద్ద టేబుల్ లో అంటే వివిధ దాంట్లో 120 వేసారు కదా మేడం. మళ్ళీ దాన్ని అవునండి. ఇక్కడ నాకు అర్థం కాలేదు మేము, ఒకసారి చెప్పండి. ఇదేమి లేదండి, అసలు యాక్చువల్ గా మీరు వేసుకోవాల్సిన టేబుల్ ఏమో నేను కర్సర్ చూపిస్తుంది. దీని యొక్క ఫార్ములా ఏంటి అంటే, ఏదైనా సరే దశలో అంతర్దశ గాని విదశ గాని అది ఇంటూ బై 120 వేసుకోవాలి. సార్ ఏం చేశారంటే మనకి ఈజీ క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండటం కోసం ఏం చేశారు, ఏ దశ అయితే ఆ దశ ఇంటూ నంబర్ వేసేసుకోండి, వచ్చిన దాన్ని ఇట్లా చేసుకోండి. అంటే 10 ఉందనుకోండి 10 months, 70 ఉంటే 7 months, 18 ఉంటే 18 months. ఒకవేళ లాస్ట్ డిజిట్ ఏదైనా నంబర్ ఉంటే దాన్ని 3 తో మల్టిప్లై చేయండి, ఆన్సర్ వస్తుంది మీకు అని సింపుల్ క్యాలిక్యులేషన్ లో చెప్పారు.
అందుకని మీకు ఆర్ అని పెట్టాను, అందుకని మీరు కన్ఫ్యూజ్ అవుతారని. సింపుల్ కావాలనుకున్న వాళ్ళు సింపుల్ వేసుకోండి, లేదు యాక్చువల్ ఫార్ములా కావాలనుకున్న వాళ్ళు ఇది చూసుకోండి. ఓకే ఓకే. అంటే మనం 2 విధాలుగా వేసుకుంటే మనకు కొన్ని రోజులు తెలిసిపోతుంది. తర్వాత మీకు అంటే ఇది కాన్సెప్ట్ తెలియాలి కదా, అసలు ఎందుకు వేస్తున్నారు అనేది ఇది తెలియాలి కదా మీకు, ఈ ఫార్ములా అనేది. అవును. ఇక్కడ నేను డైరెక్ట్ 10x10 వేసేస్తే మీరు మళ్ళీ ప్రత్యర్థశలోకి వెళ్ళిపోయి కూడా అక్కడ ఉన్నదాన్ని ఇంటూ 10 వేస్తే మీకు ఆన్సర్ రాదు అక్కడ. అవును. అందుకని టేబుల్ వేసి ఈజీ వే ఒకటి చూపిస్తున్నాను, యాక్చువల్ వే ఒకటి చూపిస్తున్నాను, మీ ఇష్టం, అది ఏదైనా మనకు రావాల్సిన ఆన్సర్. ఓకే 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 ఓకే. అయిపోయిందండి. కుజది వేసేసారు అందరూ? కుజ మహాదశలో అంతర్దశలు వేశారా? లాస్ట్ ఒకసారి చెప్పరా మేడం? కుజుడులో శుక్రుడు ఒకసారి చెప్పండి మరి. 7 into 20 140 మేడం. నా డౌట్ అదే అండి. 140 అంటే ఎన్ని రోజులు చెప్పండి? 140 అంటే 14 months. అవునండి, 14 నెలలు అంతే కదా. ఇందాక ఆవిడ ఎవరో చెప్పాడు 14 నెలల రోజులు చెప్పారు మేడం, నేను తప్పేసానని చూసుకుంటున్నా. లేదు లేదు 140 అంతే కదా, అదే క్లియరే కదా. అంతే. ఓకే. నేను ఒకసారి అన్ని రిపీట్ చేస్తున్నా చూడండి ఒక్కసారి. వేసిన వాళ్ళు, వేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, వెయిట్ చేస్తాను ఇంకా వేస్తూ ఉంటుంటే. కుజుడు మీకు ఎంత రావాలి? 7 into 7 అంటే 49. 49 అంటే ఏంటి? 4 నెలల 9 into 3 9 3 27 27 రోజులు. అంటే కుజుడులో కుజుడు 4 నెలల 27 రోజులు ఉంటాడు. తర్వాత కుజుడులో రాహువు ఎన్ని రోజులు ఉంటాడు? 7 into 18 అంటే 126 వస్తుంది మీకు. అంటే 12 నెలల 6 into 3 18 12 నెలల 18 రోజులు. తర్వాత కుజుడులో గురుడు అంటే గురుడు ఎంత? 16 కదా, అంటే 7 into 16 ఎంత వచ్చింది మీకు? 112 వచ్చింది. అంటే 11 నెలల 2 into 3 6 కాబట్టి 11 నెలల 6 రోజులు. తర్వాత కుజుడులో శనిదేవుడు, శని ఎన్ని రోజులు ఉంటాడు? 19 years కాబట్టి 7 into 19 మీకు నంబర్ ఎంత వస్తుంది? 133 వస్తుంది. అంటే 13 నెలల 3 into 3 9 days 13 నెలల 9 రోజులు ఉంటుంది. ఏంటిది? కుజుడులో శని. తర్వాత కుజుడులో బుధుడు 7 into 17 మీకు ఎంత వస్తుంది నంబరు? 119 వస్తుంది. అంటే 11 నెలల 9 into 3 9 3 27 కాబట్టి 11 నెలల 27 రోజులు వస్తుంది. తర్వాత కుజుడులో కేతువు 7 into 7 49 అంటే 4 నెలల 9 3 27 4 నెలల 27 రోజులు. మీరు ఎప్పుడు చూసుకోండి, కుజుడికి నేను కేతువుకి ఒకటే వస్తుంది, ఎందుకంటే ఇద్దరు సంఖ్య ఒకటే ఉంది కదా 7 7 అనేది. నెక్స్ట్ కుజుడులో శుక్రుడు అంటే 7 into 20 అంటే 140 అంటే 11 నెలల 0 days. తర్వాత కుజుడులో రవి 7 into 6 42 days అంటే 4 నెలల 42 డేస్ కాదండి నంబర్, సారీ 42 అంటే 4 నెలల 2 into 3 6 days అంటే 4 నెలల 6 days కుజుడులో రవి ఉంటాడు. తర్వాత కుజుడులో చంద్రుడు ఎన్ని రోజులు? 7 into 10 అంటే 7 months ఉంటాడు. మీరు ఈ మొత్తం ఈ లాస్ట్ లో వచ్చినటువంటి నెలలు రోజులు మొత్తం కలుపుకుంటే మీకు 7 years కి ఈక్వల్ అయిపోవాలి. మీరు చేసింది కరెక్టా కాదనేది చూసుకోవడం కూడా ఈజీయే మీకు. అర్థమైందండి? నెక్స్ట్ ఇంకొకటి వేస్తారా? మేడం వేసాను మేడం. రాహులో అంతర్దశలు. రాహులో రాహువు 18 into 18 32 months 12 days అవుతుంది. తర్వాత రాహులో గురువు 18 into 6 108 అవుతుంది. గురువు ఒకసారి చూడండి, గురువు ఎన్ని సంవత్సరాలు? గురువు 16. ఓకే ఓకే 16 అండి. ఓకే 288 వస్తుంది కదా. అంటే 28 months 24 days. తర్వాత శని అంతర్దశలో 18 into 19 342 వస్తుంది. శని అంతర్దశ అనకూడదండి, రాహులో శనిది అనాలి. రాహులో శని అంతర్దశ అంతేనా? ఓకే. సో 342 అంటే 34 months 6 days.
రాహులో బుధ అంతర్దశ 18 × 17 306 అంటే 30 months 18 days. ఓకే. తర్వాత రాహులో కేతు అంతర్దశ అంటే 18 × 7 126 12 months 18 days. శుక్ర అంతర్దశ 18 × 20 360 36 months. తర్వాత రవి అంతర్దశ 18 × 6 108 10 months 24 days. తర్వాత చంద్ర అంతర్దశ 18 × 10 118 months అంటే 18 months. ఓకే. కుజ అంతర్దశ 18 × 7 126 means 12 months 18 days. ఓకే అండి, కరెక్ట్. మొత్తం మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత రావాలి ఆన్సరు? 216 months రావాలి. మీకు ఎన్ని సంవత్సరాలు రావాలి మొత్తం? అవన్నీ పైనుంచి కింద అన్ని అంతర్దశ యొక్క 18 సంవత్సరాలు రావాలి మేడం. అంటే 216 నెలలు రావాలి. మిగతా వాళ్ళు కూడా వేస్తున్నారండి, వచ్చిందంతే. వేస్తున్నాం మేడం. కరెక్ట్ గా 216 కరెక్ట్ గా వస్తుంది అంతే. ఇట్లా ప్రతి దశ యొక్క అంతర్దశలు వేసేసేయండి ఫస్ట్. దాన్ని ఒక టేబుల్లో వేసుకోవాలి. అది ఎలా వేయాలనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఆ టేబుల్ వేసేయండి. నెక్స్ట్ వీక్ కి మీకు అందరికి ఎక్సర్సైజ్ అండి ఇది. మొత్తం అన్ని మహాదశల యొక్క అంతర్దశలు వేసి ఆ టేబుల్ ని కంప్లీట్ చేయండి. అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనేది చెప్తాను మీకు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద టేబుల్ కనిపిస్తుందా చూడండి. ఇలా టేబుల్ వేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇటు సైడ్ అంతా మహాదశలు, ఇవన్నీ అంతర్దశలు, ఇవన్నీ మహాదశలు, ఇవన్నీ అంతర్దశలు. మనం ఏమనుకున్నాము, ఏ మహాదశలో అంతర్దశ అయినా సరే ఆ గ్రహంతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి రవిలో రవి మనకు అదే కదా మనం ఫస్ట్ కనుక్కుంది. ఎంత కనుక్కున్నాం? 3 నెలల 18 రోజులు వచ్చిందా? అవును మేడం. రవిలో రవి 3 months 18 days. నెక్స్ట్ చంద్రుడు 6 months 0 days. అంతే, 0 days. అదే వేసాను నేను. కర్సర్ పెడుతున్నాను చూడండి. ఒక్కసారి ఈ సీక్వెన్స్ చూస్తేనే మీకు టేబుల్ వేయడం అర్థమవుతుంది, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. నేనే అవుతుంటాను అప్పుడప్పుడు తీసుకోవడానికి. ఇది ఒక్కసారి చూడండి. రవిలో రవి, ఎందుకంటే రవిలో రవితోనే స్టార్ట్ అవుతుంది. తర్వాత రవిలో చంద్రుడు, రవిలో కుజుడు, రవిలో రాహువు, రవిలో గురుడు, రవిలో శని, రవిలో బుధుడు, రవిలో కేతువు, రవిలో శుక్రుడు. మీకు ఇవన్నీ వేస్తే 6 years. అంటే ఈ రవి మహాదశ 6 సంవత్సరాలు ఏదైతే ఉందో ఈ గ్రహాలన్నింటికి ఇట్లా పనిచేసాం. రవిలో రవికేమో 3 నెలల 18 రోజులు, చంద్రుడికేమో 6 నెలలు ఇచ్చాం, కుజుడికేమో 4 నెలల 6 రోజులు ఇచ్చాము, రాహుకి 10 నెలల 24 రోజులు ఇచ్చాము, గురువుకి 9 నెలల 18 రోజులు ఇచ్చాము, శనికి 11 నెలల 12 రోజులు ఇచ్చాం, బుధుడికి 10 నెలల 6 రోజులు ఇచ్చాం, కేతువుకి 4 నెలల 6 రోజులు, శుక్రుడికి 12 నెలల 0 days. ఇది అయిపోయింది, రవిది అయిపోయింది. ఇప్పుడు చంద్ర మహాదశ కదా. చంద్ర మహాదశలో దేని నుంచి స్టార్ట్ అవ్వాలి చెప్పండి? చంద్రుడి నుంచే స్టార్ట్ కావాలి. అందుకని ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? నేను అందుకే మీకు ఎల్లో మార్క్ చేసి మరీ పెట్టాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం. అంటే చంద్రుడిలో చంద్రుడి నుంచి స్టార్ట్ అవుతాం. అంటే సెకండ్ ఇది చంద్రుడిలో చంద్రుడు. చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ వేసేసుకుంటారు నంబర్. అందుకనే మీకు మేడం అక్కడి నుంచి వేసేస్తానండి నేనైతే.
చూసేటప్పుడు కూడా అంటే మీరు చూసుకునేటప్పుడు కూడా ఏం చేస్తారంటే క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇప్పుడు మీకు ఆ దశ భుంక్తి చూపించేటప్పుడు కూడా గబగబా ఎన్ని అక్కడ నెలలు వేరే అయిపోయింది పెన్నులో రాసుకోమంటారు కదా మేడం. అప్పుడు వేరే ఇంక్ వేరే చేంజ్ చేస్తే అప్పుడు ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అని తెలుస్తుంది. తెలుస్తుంది మీకు. అది మీరు రాసుకునేటప్పుడు అలా రాసుకోండి. ఐడియా ఉన్న వాళ్ళకి నో ప్రాబ్లం, అది మర్చిపోతాం అనుకున్న వాళ్ళకి అది కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని చెప్తున్నా. సో చంద్రుల్లో చంద్రుడు, తర్వాత చంద్రుల్లో కుజుడు, చంద్రుల్లో రాహువు, చంద్రుల్లో గురుడు, చంద్రుల్లో శని, చంద్రుల్లో బుధుడు, చంద్రుల్లో కేతువు, చంద్రుల్లో శుక్రుడు. అయిపోయిన తర్వాత చంద్రుల్లో రవి వస్తాడు. ఇక్కడ దాకా అయినాక మళ్ళీ ఇక్కడికి వస్తాడు. అర్థమైందండి? జయ శ్రీకృష్ణ. అర్థమైందండి? అర్థమైంది మేడం. ఓకే. ఎందుకు అంటే మీరు ఇలా చూడంగానే నాకు చంద్రుడిలో ఫస్ట్ రవిదేశ 6 నెలలు అండి అంటే ఇప్పుడు మీరు చూడంగానే 6 నెలలు అంటే ఇప్పుడు సపోజ్ అతనికి ఏమనుకున్నాం 24th జూన్ పుట్టాడు కదా. సో 6 నెలలు నాకు రవి దశ జరిగిద్ది అంటే అది కరెక్ట్ కాదు కదా. ఈ చంద్రదశ, కుజదశ, రాహుదశ, గురు, శని, బుధ, కేతు, శుక్ర అయినాక ఇది లాస్ట్ లో జరిగే దశ ఆయనకి. ఎందుకంటే చంద్రుల్లో చంద్రుడు కాబట్టి. దీని ప్రకారం ఇప్పుడు మీరు కుజుడిది వేశారు కదా, నంబర్ చెప్తారా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో నాకు? కుజుల్లో కుజుడి నుంచే స్టార్ట్ అవుతుంది మేడం. ఎక్కడ వేయాలి? నేను ఇక్కడ వేయాలా, ఇక్కడ వేయాలా? ఇక్కడ ఎల్లో స్టార్ట్ అక్కడ వేయాలి. అక్కడ వేసిన తర్వాత శుక్రుడు అయిపోయిన తర్వాత మళ్ళీ రవి ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి. చంద్రుడు ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి. అర్థమైందండి? శుక్రుడిది అయిపోయిన తర్వాత రవి, చంద్రుడు ఇక్కడికి వస్తారు. అదే రాహు దశలో రాహు ఉంటాడు కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి వేసుకోవాలి నంబర్స్. మీరు వేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మిగతా 3 ఫిల్ చేయాలి. మేడం ఏమండి? టేబుల్ రాసుకుని మేము వేసుకుంటే సరిపోతుంది. టేబుల్ రాసుకొని వేసుకుంటే ఏంటంటే మీకు ఈ టేబుల్ అనేది ఫిక్స్డ్, మొత్తం ఫుల్ నక్షత్రానికి అంతర్దశలు ఫిక్స్డ్ అండి. ఇది ఈ టేబుల్ మీకు ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు? చంద్రమహాదశ భుంక్తి అయిపోయింది కదా, మనం ఏమనుకున్నాం? చెప్పండి, ఎవరైనా ఏమైనా అడుగుతున్నారా? చెప్పండి మేడం. చంద్రమహాదశ మనకి 8 సంవత్సరాలు 8 నెలలు ఎంతో భుంక్తి అయిపోయింది అనుకున్నాం కదా. 8 సంవత్సరాల 8 నెలలు అయిపోయింది అంటే ఆ అంతర్దశలు కూడా అయిపోతాయి మనకి. ఆ అంతర్దశలు కూడా ఉండవు. అప్పుడు అది ఎలా తీసుకోవాలనేది దీన్ని బట్టి తెలుస్తుంది. 8 సంవత్సరాల 8 నెలలు అంటే మీకు అది క్యాలిక్యులేట్ చేసుకోండి నెలల్లోకి. ఆ నెలల్ని దీంట్లోంచి తీసేసేయాలి. మొత్తం ఎన్ని నెలలు అయిపోయిందో తీసేస్తే ఆ మిగిలిన దశ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది అంతర్దశ అనేది. ఇది మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాలండి, కన్ఫ్యూజ్ అవుతారు. ముందు టేబుల్ వేయడం నేర్చుకోండి ఫస్ట్. టేబుల్ వేయటం అయితే అర్థమైంది కదా, క్యాల్కులేషన్ అర్థం కావాలి, టేబుల్ వేసుకోవడం కూడా అర్థం కావాలి మీకు. ఎవరైనా వేసి పెట్టండి, లేకపోతే ఎవరికైనా. కళ్యాణిరావు గారు వచ్చినట్లేరు, ఆవిడ వస్తే వేసేవాళ్ళేమో. లేదా అంటే ఏ దశ మొదలైతే ఆ దశలో ఫస్ట్ స్టార్ట్ చేసి మిగిలిన దశలు ఫిల్ చేయాలి, అంతే కదా? అంతే అంతే అండి. ఆ క్యాల్కులేషన్ అయితే చాలా టైం పడుతుంది మేడం. పట్టింది మరి వెయ్యాలి. మీకు అది వేస్తేనే మీకు అసలు అర్థమవుతుంది అక్కడ కాన్సెప్ట్ ఏంటి అనేది, లేకపోతే తెలియదు. ఇప్పుడే క్యాల్కులేషన్స్ స్లోగా వేసుకుంటున్నాం, అదొకటే ప్రాబ్లం అవుతుంది. థియరీ అర్థమైనా క్యాల్కులేషన్స్ టైం పడుతుంది మేడం. క్యాల్కులేటర్ పక్కన పెట్టుకోండి తొందరనే. ఉంది కానీ ఒక్కోసారి నిమిషాలని సెకండ్లు ఇట్లా చేంజ్ అవటంలో కన్ఫ్యూజ్ అవుతున్నాను, అందుకని ప్రాక్టీస్ చేస్తున్నాను. సాయిరామ్. షీలా గారు మీరు వేస్తే మీరు షేర్ చేయండి, లేకపోతే ఎవరికైనా మీరు ఎవరైనా నీట్ గా రాసి వేస్తే. ఓకే మేడం, ఫోటో పెడతాను. గ్రూప్ లో పెట్టేసేయండి, మిగతా వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, మొత్తం అయిపోయినాక నేను కూడా పెడతాను, అంటే మీరు వేసి పెడితే వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది కదా. దీని ప్రకారం కుజ మహాదశలో ఇక్కడి నుంచి వస్తుంది మీకు. కుజుడిలో కుజుడు ఏందనుకున్నాం 4 days 27 ఇక్కడ వస్తుంది. తర్వాత 12 months 18 days అనేది ఇక్కడ వస్తుంది. తర్వాత 11 months
6 days ఇక్కడ వస్తుంది. తర్వాత 13 months 9 days అనేది ఇక్కడ వస్తుంది. తర్వాత 11 months 27 days ఇక్కడ వస్తుంది మీకు. తర్వాత ఎంత ఉంది? 4 months 27 days. అదేనా కుజుల్లో కేతు? ఓకే. తర్వాత కుజుల్లో కేతు తర్వాత ఎవరు ఉంటారు? శుక్రుడు. శుక్రుడు ఎంత వచ్చింది మనకి? 14 months వచ్చింది. ఇక్కడ 14 వస్తుంది. తర్వాత కుజుల్లో రవి. కుజుల్లో రవి ఎన్ని రోజులు ఉన్నాడు? 4 months 6 days ఉన్నాడు. అట్లాగే కుజుల్లో చంద్రుడు ఎన్ని రోజులు ఉన్నాడు? 4 months ఉన్నాడు కరెక్ట్ గా. ఈ అన్ని క్యాలిక్యులేట్ చేస్తే మీకు 7 రావాలి. ఈ మొత్తం టేబుల్ వేసిన తర్వాత మీరు ఇలా అంటే రో వైజ్ గా కాలం వైజ్ గా ఎలా క్యాలిక్యులేట్ చేసినా మీకు ఈ ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. ఈ రవి మహాదశ మొత్తం ఇలా చూసినా 6 రావాలి, ఇలా నిలువుగా చూసినా మీకు 6 రావాలి. ఇవన్నీ కలిపినా 120 రావాలి, ఇవన్నీ కలిపినా కూడా మీకు 120 రావాలి. అప్పుడు మీరు వేసిన టేబుల్ కరెక్ట్. టేబుల్ కాదు, పజిల్ మేడం. అది కనుక గ్రూప్ లో పెడితే మేము కూడా ట్రై చేస్తాం. అంటే మధ్యలో రాంగ్ వచ్చిందో రైట్ వచ్చిందో కన్ఫ్యూజ్ కాకుండా దానికి టాలీ చేసుకుంటూ ఇంకా ప్రాక్టీస్ చేస్తాం గ్రూప్ మీరు లో. టాలీ చేసుకోవడం నేను ఇక్కడే చెప్పేస్తున్నా. మీరు టాలీ ఈజీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లైన్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఈ నంబర్ రావాలి. ఈ నంబర్ రాలేదంటే మీరు ఇది ఎక్కడో తప్పేస్తారు. ఫస్ట్ అలా చెక్ చేసుకోండి. 10 సంవత్సరాలు క్యాల్కులేట్ చేసేటప్పుడు కూడా అట్లాగే చూశాను, చేసుకున్నాను. ఇది కూడా మళ్ళీ వారానికి ట్రై చేస్తాను. చేయండి. శంభు ప్రసాద్ గారు మీరు వేశారండి? నేను మొన్న వేసానండి, ఇది ఇవాళ వేయలేదండి ఇంకాను. ఓకే. ఇవాళ పనుండి నేను లేట్ గా జాయిన్ అయ్యాను. మొన్న 120 సంవత్సరాలది వచ్చింది కదండి, అది మామూలుగా రాహులో అది వేసాను. తర్వాత మీరు అక్కడ క్లూ చెప్తే ఏ నక్షత్రానికి ఏ అధిపతి అంటే మనం 3 వరుసలు తీసుకుని ఒక్కొక్క నక్షత్రం 9 నక్షత్రాలు తీసుకుంటే అది ఈజీ అవుతుందని గురువు గారు చెప్పారు కదండి. అది పెట్టాను. అది కూడా వీళ్ళకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి గబుక్కుని ఏ నక్షత్రానికి ఎవరు అధిపతి అవుతారో ఈజీగా రికగ్నిషన్ ఉంటుందండి. అది ఈసారి పెడతానండి. ఆ టేబుల్ నా దగ్గర ఉంది. ఈసారి స్క్రీన్ లో షేర్ చేస్తాను. అలా ఇది వేస్తానండి. ఇది వేయలేదు ఇంకాను. అది 120 years అది వేసానండి మొత్తం. రావు దశ. ఓకే. నెక్స్ట్ క్లాస్ కి వేస్తారండి అందరూ? ఈ టేబుల్ కంప్లీట్ చేస్తారా? చేస్తాం మేడం. ఆ టేబుల్ కంప్లీట్ అయితే అప్పుడు మీకు ఆ మహాదశలో ఏ అంతర్దశలు మిగిలి ఉంటాయి అనేది మీకు చెప్తాను. ఫస్ట్ మహాదశ యొక్క అంతర్దశలే మీకు మైనస్ అవుతాయి, ఎందుకంటే ఆ మహాదశ భుంక్తి అయిపోయింది కాబట్టి. ఇక మిగతా దశలన్నిటికీ ఇదే అంతర్దశలో వస్తాయి. ఏ మహాదశ అయితే మీకు భుంక్తి అయిపోతుందో వాటిలో ఏవేవి వెళ్ళిపోతాయి అనేది రేపు మీకు చూపిస్తాను నెక్స్ట్ క్లాస్ లో. ఈ టేబుల్ ఒకసారి ఫిక్స్ చేసి పక్కన పెట్టుకున్నారు అంటే అది వేసుకోవడం మీకు చాలా ఈజీ. ఇప్పుడు భక్తి లేకుండా మొత్తం మామూలుగా 6 సంవత్సరాలకి రవి దశ అయితే రవి నుంచి అలా వేసేయమంటారా ప్రతి దశకి? ఇది అలాగే వేసానండి. ఒక్కసారి మనం అది మొత్తానికి వేసుకుంటే టేబుల్ ఇంకా మన ఇష్టం కదా. ఇంకా అదే తర్వాత భక్తి పోయిన తర్వాత మిగతా అడ్జస్ట్ చేస్తాను. మిగతా అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతే. అలాగే. మరి ఇంకా క్లోజ్ చేసుకుందామండి. మరి ఇంకెవరికైనా డౌట్ ఉంటే అడగండి. క్యాలిక్యులేషన్ డౌట్ ఉన్నా, ఈ టేబుల్ వేయటం డౌట్ ఉన్నా అడగండి, చెప్తాను మళ్ళీ. ఏంటండి? ఈ రోజు అర్థమైంది, అది వేస్తాను. టేబుల్ వేసేసండి. ప్రతి ఒక్కళ్ళు టేబుల్ వేసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే మీకు ఏ దశలో నుంచి ఏ దశ స్టార్ట్ అవుతుంది అనేది ఈజీగా అర్థమైంది. ఇది చంద్రుడిలో చంద్రుడు, చంద్రుడిలో కుజుడు, చంద్రుడిలో రాహువు, చంద్రుడిలో గురువు. మళ్ళీ కుజుడిలోకి వచ్చేటప్పటికి కుజుడిలో కుజుడు నుంచే స్టార్ట్ అవుతుంది, రాహులో రాహు నుంచే స్టార్ట్ అవుతుంది ఏ దశ అయినా గానీ, గురువులో గురువు నుంచే స్టార్ట్ అవుతుంది, శనిలో శని నుంచే స్టార్ట్ అయింది, బుధుడిలో బుధుడి నుంచే స్టార్ట్ అయింది, కేతువులో కేతువు నుంచే స్టార్ట్ అయింది, శుక్రుడిలో శుక్రుడి నుంచే స్టార్ట్ అయింది. అట్లా
అందుకే మీకు ఎల్లో కలర్ తో హైలైట్ చేసి పెట్టాను చూడండి, అందుకే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని. ఆ ఎల్లో పాయింట్ అనేది స్టార్టింగ్ పాయింట్ దేనికైనా. ఓకేనా, మరి క్లోజ్ చేయండి ఇంకా. ఇంకో దశ ఏదన్నా వేస్తారా అంతర్దశ? మీ ఇష్టం, వేస్తానంటే వెయిట్ చేస్తాను. టేబుల్ వేస్తామండి ముందు నెక్స్ట్ వీక్, ఇవన్నీ కొంచెం అర్థమవుతాయి కదా. ఏంటండి కొంచెం పెద్దగా చెప్పరా? అదే ఈ టేబుల్ మొత్తం వేస్తున్నామండి, ఆ, ఇది కంప్లీట్ అయిపోయాక అప్పుడు మీరు ఇప్పుడు వరకు రవి వేసుకున్నారు, చంద్రుడు వేసుకున్నారు, కుజుడు వేశారు, రాహు కూడా వేశారు ఇందాక వేసామండి. సీత గారు. వేసాం. ఇంకా గురు, శని, బుధ, కేతు, శుక్ర, ఇంక వీళ్ళిద్దరు, ఈ ఐదుగురు మిగిలి ఉన్నారు. ఇంకా వాళ్ళన్నీ వేసేసేయండి. ఈ లైన్ క్యాలిక్యులేట్ చేసినా 6 రావాలి. ఈ లైన్ అంటే హారిజెంటల్ గా, వర్టికల్ గా ఎలా చేసినా కూడా మీకు వాల్యూ సేమే వస్తుంది, మీరు వేసిన క్యాలిక్యులేషన్ కరెక్ట్ అయితే. 6 అంటే 6 ఇయర్స్ అనండి, ఇక్కడ కూడా అంతే, 6 అంటే 6 ఇయర్స్. మరి అట్లయితే క్లోజ్ చేస్తున్నానండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖమభవేత్. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీకృష్ణ అండి. అందరూ ట్రై చేయండి వేయడానికి టేబుల్. అర్థం కాకపోతే నెక్స్ట్ క్లాస్ లో చెప్తా, మళ్ళీ నేను మొత్తం టేబుల్ చూపిస్తాను మీకు. ఓకేనా? ఈ ఫార్మాట్ లో వేయండి టేబుల్. మేడం, కుజుడులో శుక్రుడు వచ్చి ఎన్ని నెలలు ఉన్నాడండి? 13 నెలలు ఉన్నాడా? ఎక్కడండి? కుజదశలో శుక్రుడు 13 నెలలు ఉన్నాడండి. కుజ దశలో శుక్రుడు ఎంత వచ్చింది నంబర్? కుజ దశలో శుక్రుడు అంటే శుక్రుడు ఎంత అండి? కుజుడు 7 × 20 14, 14 నెలలు కదా ఉండేది. అంటే 1.16 వచ్చింది మేడం, ఇంటూ 12 చేస్తే 13.92 వచ్చిందండి. ఒక్క నిమిషం అండి, మీరు ఎందుకు అట్లా వేసుకుంటున్నారు? మీరు వేస్తే ఈ ఫార్మాట్ లో వేయాలి. ఒక్క నిమిషం ఉందండి. అవును, 9.2 ఇంటూ 30 చేయాలి కదా మేడం డేస్ లోకి. ఓకే, కుజుడు నేను వేయలేదేమో కదా టేబుల్. ఓకే, మీరు ఇక్కడ కుజుడు తీసుకున్నారనుకోండి, ఏం చేస్తారు? కుజుడు అంటే 7, కుజుడులో శుక్రుడు అంటే 20. 7 × 20 ఎంత వచ్చింది? 140. 140 వచ్చినప్పుడు ఎట్లా తీసుకోవాలి? మొదటి 2 డిజిట్స్ ని నెలలుగా తీసుకోవాలి, లాస్ట్ 0 ఉంది కాబట్టి 14 నెలలే కదా. మీ డౌట్ ఏంటో నాకు అర్థం కాలేదండి. 14 నెలలు రౌండ్ ఫిగర్ అండి. అంతే కదా మరి. ఇంకా మీకు పక్కన సున్నాయే ఉంది కదా, మీకు ఆ సున్నా కాకుండా ఏదైనా నంబర్ ఉంటే ఇంటూ 3 వేసి డేస్ గా మారుస్తారు. ఇప్పుడు చంద్రుడిది చూడండి, చంద్రుడిది నేను మీకు ఏం చూపించాను? 10 × 10 100 వచ్చింది, అంటే 10 నెలలు. ఈ సున్నా అంటే 0 డేస్. 70 ఉందనుకోండి 7 నెలలు 0 డేస్. 180 ఉందనుకోండి 18 months 0 డేస్. అదే మీకు రవిది వేసినప్పుడు మీకు ఎట్లా వచ్చింది? ఇక్కడ 36 వచ్చింది, అంటే 3 నెలలు 6 × 3 18, 3 నెలల 18 రోజులు. 60 వచ్చింది కాబట్టి ఇక్కడ చూడండి లాస్ట్ 0 ఉంది కాబట్టి ఓన్లీ 6 నెలలే తీసుకున్నా నేను. ఓకే మేడం, సరే అండి. అర్థమైందండి? నేనే ఇక్కడ కాలిక్యులేషన్ తప్పు చేసుకున్నట్టున్నానండి. 140/120 వేస్తే 1.16 వచ్చిందండి. ఇంటూ 12 చేశాను, అంటే మంత్స్ లోకి మార్చడానికి. ఒక్క నిమిషం ఆగండి, మీరు ఏం చేశారు మళ్ళీ ఒక్కసారి చెప్పండి. 140 ఎట్లా వచ్చింది అంటే 7 × 20 వేస్తే 140/120 వేశారు, అంతేనా? అవునండి, అంతే అండి. 140/120 ఎంత చెప్పండి ఆన్సర్? 1.16 వచ్చిందండి. అంటే అది ఏంటి మీకు? ఇంటూ 12 చేశానండి మంత్స్, అంటే ఇయర్ అండి అది. నేను మంత్స్ లోకి ఇంటూ 12 చేస్తే 13.92 వచ్చింది. మొత్తం చేయకూడదు మీరు. అక్కడ మీకు 1.16 వచ్చింది అంటే 1 year, అది ఫిక్స్డ్ కదా. 0.6 ఇంటూ వేసుకోవాలి మీరు.
0.6 ఇంటూ సారీ 30 0.16 డేస్ 0.16 0.16 కే మాత్రమే 30 డేస్ కాలిక్యులేట్ చేయాలండి. మరి అంతే కదా. మరి మీకు వచ్చిన వాల్యూ అంతా ఇయర్స్ లో వచ్చిందండి. మీకు 1 పాయింట్ ఎంత వచ్చింది అన్నారు, 16 వచ్చింది కదా. అంటే ఎంత అవునండి. అది? ఒక సంవత్సరము 0.16 ఇయర్స్. 0.16 ఇయర్స్ అంటే మనకి తెలియదు కదా. అందుకని ఏం చేస్తున్నాం, దాన్ని నెలల్లోకి మార్చుకుంటున్నాం. 0.16 ఇంటూ 12 వేయండి. మీకు ఎంత వస్తుంది ఆన్సరు? 1.92 వస్తుంది. అంటే ఒక నెల. అది 1 అంటే ఒక నెల. మళ్ళీ 0.92ని అది నెలల్లో ఉంది కాబట్టి 0.92 నెలలు అంటే మనకి ఎట్లా తెలియదు కదా. దాన్ని రోజుల్లోకి మార్చుకోండి. ఓకేనండి. అప్పుడు మీకు 27.6 వస్తుంది. అంటే మీకు టోటల్ ఆన్సర్ ఎంత వస్తుంది అప్పుడు? ముందేమో ఒక సంవత్సరం వచ్చింది, తర్వాత ఏమో ఒక నెల వచ్చింది, తర్వాత 28 డేస్ వచ్చింది. ఓకేనండి. 28 డేస్ అండి. 27.6 ఇంటూ 28 డేస్ రౌండ్ చేసుకోవచ్చండి. రౌండ్ చేసేసుకోండి. ఓకే మేడం. అంటే కుజుడులో శుక్రదశ వచ్చి ఒక సంవత్సరం మీద 1 నెల 28 రోజులు వస్తుందండి. 1 నెల 28 అంటే అదే 1 మంత్ కి తీసేసుకుంటారు రౌండ్ చేసేసి. 14 నెలలు వచ్చింది చూడండి. ఒక సంవత్సరము 1 నెల 27 రోజులు అంటే ఆ 27 రోజులు కూడా రౌండ్ చేసేసేయండి. 1 మంత్ అయిపోతుంది మీకు. మొత్తం 14 నెలలు అవుతుంది. ఓకే మేడం. సరే అండి, థ్యాంక్స్ మేడం. ఓకే. ఆ లాస్ట్ లో ఉన్న 1 డేని వాటిని రౌండ్ చేసేసుకోవచ్చండి. మీరు 28 రోజులు వచ్చింది అంటే దాన్ని 1 మంత్ గా తీసేసుకోవాలి. అది ఎవరైనా అలాగే చేస్తారు. మనం అంత ఇంకా మైనర్ క్యాలిక్యులేషన్స్ అంటే ఇంపాసిబుల్ అది చేయడం. చేసేవాళ్ళు చేస్తారు కానీ మనం ఇలా చెప్పుకునేటప్పుడు చాలా కష్టం చెయ్యాలంటే. ఓకేనా? క్లోజ్ చేయనండి ఇంకా. ఓకే మేడం. జై శ్రీ జై శ్రీకృష్ణ. జై శ్రీ